హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హాయ్ అండి, మనకు కుకట్పల్లిలో ఒక మంచి 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. అది కూడా మనకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్ట్లో. మీరు వెనకాల కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ యొక్క క్లబ్ హౌస్ అండి. ఇందులో ఆల్మోస్ట్ మనకు 9 బ్లాక్స్ తోటి చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట. ఈ కమ్యూనిటీ పేరు వచ్చేసి వడ్డేపల్లి ఎన్క్లేవ్ అంటారు. ఈ ప్రాజెక్ట్ గురించి అయితే చాలామందికి తెలుసు. మనకు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో కుకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి కనుక చూసుకున్నట్టే ఇది జస్ట్ 2 to 2.5 కిలోమీటర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. 2-3 ways కనెక్టివిటీ ఉంటుంది. ఇటు వివేకానంద నగర్ కానీ ఏది కానీ కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. బెస్ట్ కనెక్టివిటీలో మనకు రీసేల్కి అయితే ఫ్లాట్స్ అయితే వచ్చాయండి. ఇందులో మనకు ఫ్లాట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతాను, ఏ విధంగా ఉంటుందో. మీరు ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం కమ్యూనిటీ అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ మంచి రోడ్ కనెక్టివిటీ తోటి అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ ఎదురుగా మీకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అన్ని బ్లాక్లు ఉంటాయండి. ఇక్కడ మనకి ఇన్సైడ్ వచ్చేసి సూపర్ మార్కెట్ కూడా ఉంది, అండ్ క్లబ్ హౌస్ ఉంది, అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్, జిమ్ అన్నీ ఉన్నాయండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో కావాల్సిన అన్ని లగ్జరీ అమ్యూనిటీస్ అయితే ఇందులో ఉన్నాయి. మనకి ఇందులో కొన్ని బ్లాక్లలో మనకైతే 2 BHK ప్లాట్స్ అయితే ఉన్నాయండి. మనకు 3 BHK కూడా కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఫ్లాట్ ఇన్సైడ్ ఏ విధంగా ఒకసారి మనం చూద్దామండి. ఈ అపార్ట్మెంట్లలో వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇలా పార్కింగ్ ఉంటుందండి, అండ్ కింద సెల్లార్ కూడా పార్కింగ్ ఉంటుంది. అంటే 2 పార్కింగ్ తోటి అయితే ఇస్తుంటారు అనమాట. చుట్టూ చూస్తున్నారు కానీ మంచి కమ్యూనిటీ, పార్కింగ్ పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ మంచి సీసీ కెమెరా, సెక్యూరిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇందులో కొన్ని ప్లాట్స్ వచ్చాయండి. ప్రజెంట్ ఇందులో వచ్చేసి మనకు 2 లిఫ్ట్లు అయితే ఉన్నాయి, 2 స్టేర్ కేసులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లో మనం పైకి వెళ్దాము. మన ఫ్లాట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఫ్లాట్ ముందు ఉన్నామండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉందన్నమాట. 2 BHK ఫ్లాట్. ఇది ఫర్నిష్డ్ అండి కంప్లీట్గా. మనకు మీరు చూసుకున్నట్టయితే ఇందులో వుడ్ వర్క్ కూడా జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు హాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టీవీ సెటప్ అట్లాంటి వుడ్ వర్క్ అయితే ఇక్కడ మొత్తం అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ చాలా స్పేషియస్గా ఉందండి ఫ్లాట్. ఇన్సైడ్ కూడా చూసుకున్నట్టయితే మీకు పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది ఫ్లాట్ కూడా. ఈ ఫ్లాట్ మనకు ఇప్పుడు అయితే ప్రజెంట్ సేల్కి అయితే వచ్చింది. ఇక్కడ ఒక చిన్న సెటప్ లాంటిది కూడా వీళ్ళు ప్లాన్ చేశారు, డెకరేషన్ ఐటమ్ అది ఉండే విధంగా. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు మొత్తం కబోర్డ్స్, సెటప్ అన్నీ ఇచ్చారు. అన్నీ కూడా చాలా క్వాలిటీతో అయితే వీళ్ళు ఇచ్చారండి. చాలా బాగున్నాయి అనమాట, నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ సింక్ కానీ ఇవన్నీ ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇన్సైడ్ కూడా మొత్తం కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్గా జరిగిందండి. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే. మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా సెటప్ అని అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారండి, కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. మొత్తం అన్ని వుడ్ వర్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగా జరిగాయి. మీకు ఇంకా ఇప్పుడు బెడ్రూమ్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూపెడతాను. ప్రజెంట్ కిచెన్ మొత్తం సెటప్ చూసుకున్నట్టయితే ఓవరాల్గానైతే అన్ని వుడ్ వర్క్స్ తోటి అయితే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మిగతా మాస్టర్ బెడ్రూమ్ అవన్నీ మీకు ఇప్పుడు చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా వచ్చేసి మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. ఈ విధంగా ఉంటుంది. టోటల్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే చాలా నీట్గానే ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఇందులో కూడా మొత్తం కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ జరిగాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అన్ని కబోర్డ్లు కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పైన కూడా కబోర్డ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు అండ్ ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి ఇటువైపు అయితే ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం కబోర్డ్ సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ కామన్ వాష్ ఏరియా అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, మంచి క్వాలిటీతో అయితే వీళ్ళు చేయించుకున్నారు. వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి, నీట్గానే అయితే ఉంది ప్రాజెక్ట్ అయితే. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు మంచి ప్రైస్ తోటే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు దేవుడిది సెటప్. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఎన్ఆర్ఐస్ అనమాట వెళ్తున్నారు. వాళ్ళ కోసమనే ఇది
సేల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ అపార్ట్మెంట్స్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే బాల్కనీ నుంచి ఈ విధంగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటి దాంట్లో మనకు ఒక మంచి ఫ్లాట్ అయితే 2 BHK సేల్కి వచ్చాయి. ఇంకా కొన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా మేము మొత్తం కంప్లీట్గా పంపిస్తాము. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాము ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫ్లాట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మొత్తం, అంటే మనకు ఎంత సేఫ్టీ ఉంది అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓవరాల్గా ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఓవరాల్గానైతే ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మంచి లగ్జరీగానైతే ఫ్లాట్ ఉంది, మంచి గేటెడ్ కమ్యూనిటీలో. అండ్ ఇటు అన్ని కనెక్టివిటీ పరంగా కూడా బాగా ఉండే విధంగానైతే ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందా, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.